దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖనంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మెట్టగున్న స్థలాలన్నీ కూడా సరళము చేస్తాను. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే సరళము చేసేదను. ఏంటి దేవుడు మన జీవితంలో సరళం చేసేది అంటే, మన జీవితంలో మనకి ఎదురయ్యే మనం వెళ్ళే మార్గాలలో, మన జీవిత ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డుబండలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు వాటన్నిటిని కూడా నువ్వు ఏ మార్గంలో అయితే వెళుతున్నావో, నీ మార్గంలో దేవుడు నీకు మెట్టగానున్న స్థలాలు, నీకు ఎత్తుగా ఉన్న స్థలాలు, నీకు పరిస్థితులు నీకు ఆటంకం కలిగించే వాటిని, నీకు ఇబ్బంది పెట్టే వాటన్నిటిని కూడా దేవుడు ఆయన నీకంటే ముందుగా వెళ్ళుచు ఆయన ప్రతి మార్గాన్ని సరళము చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకంటే ముందుగా ఆయన వెళ్ళి ప్రతి మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ప్రతి పరిస్థితిని ఆయన సరళం చేస్తాడు. అంటే కొన్ని పరిస్థితులు మనం అడ్డుకుంటాయి, ఆటంకపరుస్తాయి, ఇబ్బంది పెడతాయి. కానీ దేవుడు మనకంటే ముందు వెళ్ళి ఆ మార్గాలు సరళం చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలు ఇవి జరుగుతూ ఉంటాయి. నీవు ఇటు వెళుతున్నా, ఇటు ప్రయాణం చేస్తున్నా కొన్ని ఆటంకాలు, వ్యతిరేకతలు, అడ్డుబండలు నిన్ను, నీ జీవితాన్ని, నీ పరిస్థితులన్నిటిని కూడా అవి అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మెట్టగా ఉన్న స్థలాలను కూడా, ఆ ఎత్తుగా ఉన్న ప్రదేశాలను కూడా ఆయన సరళము చేసి సమభూమిగా మార్చి నిన్ను దానిపైన నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. ఎగ్జాంపుల్గా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినట్టుగా, అదేవిధంగా యోర్దాను నది వాళ్ళకి అడ్డొచ్చినప్పుడు, అది ఎగువ నుండి పారుతున్నప్పుడు, దాన్ని దాటలేనప్పుడు దేవుడు ఎగువ నుండి పారే నదిని కూడా పైకి పంపించి మార్గాన్ని సరళం చేసినట్లు, ఈ రీతిగా నా జీవిత ఆత్మయాత్రలో ప్రతి మార్గాన్ని సరళం చేసి నడిపించుతాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మా జీవితంలో ప్రతి మార్గాన్ని నువ్వు సరళం చేసే దేవుడు కనుక మాకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటినీ సరళం చేసి నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.